ఇంత గొప్పగా నాకు సహకరించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఆ విధంగానే ఉప ముఖ్యమంత్రి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఈ కులగణన నిర్విఘ్నంగా కొనసాగాలి, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోవాలి, స్థానిక సంస్థల్లో బీసీలు ఏదైతే కోరుతా ఉన్నారో వారికి అనుగుణంగా కొత్తగా వచ్చేటటువంటి బీసీ కమిషన్ కూడా ఆ యొక్క రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించి స్థానిక సంస్థల్లో బీసీ ప్రజా ప్రాతినిధ్యం ఎక్కువగా వచ్చే విధంగా ముందుకు తీసుకుపోవాలి. అలాంటి కార్యక్రమంలో నా సహకారం ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ప్రభుత్వం అడిగితే తప్పనిసరిగా సహకరించడానికి సిద్దంగా ఉన్నానని చెప్పి మరొక మారు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నా ఇలవేల్పైనటువంటి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి యొక్క దర్శనం చేసుకుని వారి సమక్షంలో కొన్ని మాటలు చెప్పాలని వచ్చిన సందర్భంలో నాకు సహకరించినటువంటి అధికారులకు, ఆ విధంగానే గౌరవ పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.